ఈ వీడియోలో మనం లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం గురించి నేర్చుకుందాం. ఓకే. సో, ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ చూసాము. సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో మనకి 2 రకాల అల్గోరిథమ్స్ ఉన్నాయి. ఒకటి రిగ్రెషన్ అల్గోరిథమ్స్ అండ్ రెండోదొచ్చేసి క్లాసిఫికేషన్ అల్గోరిథమ్స్. సో, వీటిని మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అంటాము. ఎందులో అయితే అవుట్‌పుట్ కంటిన్యూయస్‌గా ఉండిద్దో వాటిని రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అంటాము. అండ్ ఎందులో అయితే అవుట్‌పుట్ డిస్క్రీట్‌గా ఉండిద్దో వాటిని క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అంటాం. ఓకే. సో, మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ గురించి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి రిగ్రెషన్ పైన కాన్సంట్రేట్ చేద్దాం. ఈ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం లీనియర్ రిగ్రెషన్ అయితే వాడొచ్చనమాట. సో, ఒక రిగ్రెషన్ ప్రాబ్లమ్ తాలూకు ఎగ్జాంపుల్ ఏంటి? సో, ఈ ఎగ్జాంపుల్‌ని మనం చాలా సార్లు చూసాము. దట్ ఈస్ హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్. ఓకే. సో, హౌస్ ప్రైస్‌ని ప్రిడిక్ట్ చేయడానికి మనకి ఇన్‌పుట్స్ ఏం కావాలి? ఇన్‌పుట్స్ అనేవి ఏరియా, నంబర్ ఆఫ్ బెడ్‌రూమ్స్, నంబర్ ఆఫ్ బాత్రూమ్స్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అలాగా ఇవన్నీ మన ఇన్పుట్ ఫీచర్స్. ఓకే. అలాగే ఇంకో పేరేంటంటే మనం వీటిని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వవు. సో, మనం ఇలా ఇన్పుట్స్ అన్నిటిని ఫీచర్స్ అనొచ్చు లేదా ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. అండ్ సిమిలర్‌లీ మన అవుట్‌పుట్ ఏంటి? అవుట్‌పుట్ అనేది ప్రైస్. సో, ఈ ఇన్పుట్స్ అన్నీ ఇస్తే దానికి కరస్పాండింగ్ ప్రైస్ ఏంటో మనం ప్రెడిక్ట్ చేయాలి. అవుట్‌పుట్‌ని మనం లేబుల్ అనొచ్చు అండ్ ఆల్సో డిపెండెంట్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ తీసుకోవడం కన్నా అర్థం చేసుకోవడానికి లీనియర్ రిగ్రెషన్‌ని జస్ట్ అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క కాలమ్‌ని తీసుకుందాం ఇన్పుట్ ఫీచర్ కింద. ఓకే. సో, ఇప్పుడు మన ప్రాబ్లమ్ ఏంటి? ఏరియా అనేది ఇన్పుట్‌గా ఇస్తే ప్రైస్ అనేది మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. సో, ప్రైస్ ప్రెడిక్ట్ చేయడానికి ఏరియా అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాలమ్స్ కదా! సో, అందుకే ఇది తీసుకుంటున్నాం మనం. సో, దీనికి డేటా ఎలా కలెక్ట్ చేస్తాము? సో, ఒక పర్టిక్యులర్ ఏరియాకి అంటే ఫర్ సపోజ్ 1000 స్క్వేర్ ఫీట్‌కి యాక్చువల్ ప్రైస్ ఎంత? Y1 అండ్ సిమిలర్‌లీ ఇంకా 1200 స్క్వేర్ ఫీట్‌కి యాక్చువల్ ప్రైస్ ఇంత. అండ్ 1300 స్క్వేర్ ఫీట్‌కి యాక్చువల్ ప్రైస్ ఇంత. అండ్ ఇంకా 1050 స్క్వేర్ ఫీట్‌కి యాక్చువల్ ప్రైస్ ఇంత. అలాగా మనం మొత్తం డేటా పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేస్తామనమాట. సో, ఇలా ఎంత పెద్ద డేటా సెట్ ఉంటే మనకి అంత బాగా పనిచేసిద్ది మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. సో, ఈ డేటా సెట్‌ని మనం మోడల్‌కి చూపిస్తాం అన్నమాట. బేసికల్లీ ఈ డేటా సెట్ మొత్తాన్ని మోడల్‌కి చూపియం. ఈ డేటా సెట్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. ఒకటి మనం డీట్రైన్ అంటాము. అంటే ట్రైనింగ్ డేటా సెట్. ఇంకోటి డీటెస్ట్. డీటెస్ట్ అంటే టెస్టింగ్ డేటా సెట్. సో, ఇన్ జనరల్ ఏ రేషియో ఫాలో అవుతామంటే ఇలా స్ప్లిట్ చేయడానికి 80-20% రేషియో ఫాలో అవుతారు కొంతమంది. మరికొంతమంది 75-25 రేషియో ఫాలో అవుతారు. ఇంకొంతమంది 70%, 30% రేషియోలో ఫాలో అవుతారు. సో, అలాగా ఇలా వేరియస్ రేషియోస్ ఫాలో అవుతారు. మీకు నచ్చింది ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ బానే వర్క్ అవుతాయి. సో, బేసికల్లీ ఎందుకు ఇలా డివైడ్ చేస్తున్నాము? ఎందుకంటే ఫర్ సపోజ్ మోడల్ పనిచేస్తుందా లేదా అన్నది ఎప్పుడు చెప్పగలం? ఫస్ట్ మనం డీట్రైన్ ఇచ్చి మోడల్ ఏరియాకి, ప్రైస్‌కి ఉన్న రిలేషన్ అర్థం చేసుకున్నాక, అప్పుడు ఒక తెలియని పాయింట్‌నిస్తే ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది అన్న దాని మీద మనం టెస్ట్ చేస్తాం కదా! అంటే అప్పుడే చెప్పగలం కదా! ఒక తెలియని పాయింట్ ఇచ్చినప్పుడు ఎలాగా ఫైండ్ ఔట్ చేస్తుంది అన్న దాని మీదే అది మంచి మోడలా? లేదా వరస్ట్ మోడలా? అనేది చెప్పగలం. సో, ఫస్ట్ డీట్రైన్ ఇచ్చి అర్థం చేసుకోమని చెప్తాము. వన్స్ అది ఎప్పుడైతే నేను అర్థం చేసేసుకున్నాను అని అంటారో, అప్పుడు మనం ఏం చేస్తాము? ఇగ ఈ డీటెస్ట్ పాయింట్స్ ఇచ్చి ప్రైస్‌ని ప్రెడిక్ట్ చేయమంటాం. అది ఒక వాల్యూ ప్రెడిక్ట్ చేసిద్ది. ఆ వాల్యూ ప్రెడిక్ట్ చేసింది మన డీటెస్ట్‌లో ఉన్న యాక్చువల్ అవుట్‌పుట్‌కి దగ్గరగా ఉందా లేదా అనేది చెక్ చేస్తాం అన్నమాట. అలాగే మన మోడల్ పెర్ఫార్మ్ చేస్తుందా? లేదా వర్స్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తుందా అనేది తెలుసుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇన్పుట్ తీసుకున్నాము. ఇన్పుట్ ఏంటి? ఏరియా. అండ్ అవుట్‌పుట్ ఏంటి? ప్రైస్. సో, వీటి రెండిటి మధ్య గ్రాఫ్ ఎలా ఉండిద్దో చూద్దాం. సో, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని మనం ఆర్డర్‌లో ప్లాట్ చేసామనుకోండి, ఆ గ్రాఫ్ కొద్దిగా ఇలా కనిపిస్తది. ఎందుకు ఇలా కనిపిస్తుంది? ఎందుకంటే ఏరియా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ జనరల్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయిద్ది. కానీ ఎగ్జాక్ట్‌గా ఇంక్రీజ్ అవ్వదు. కొన్ని డీవియేషన్స్ ఉంటాయి ఇలాగ. ఈ డీవియేషన్స్ ఎందుకుంటాయి? ఎందుకంటే ఏరియా ఒక్కటే ఫీచర్ కాదుగా. ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి ప్రైస్‌కి. మనం సింప్లిసిటీ కోసం ఇలా ఏరియాని ఫీచర్ కింద తీసుకున్నాము. కానీ ఓన్లీ ఏరియాని తీసుకుంటే కొద్దిగా డీవియేషన్స్ ఇలా ఉంటాయి. ఆబ్వియస్ కదా అది. కొన్ని ఎక్కువ ఏరియా ఉన్న ఫ్లాట్స్‌కి కొంచెం తక్కువ ప్రైస్‌కి అమ్ముడుపోవచ్చు. అండ్ ఇంకా కొన్ని తక్కువ ఏరియా ఉన్న ఫ్లాట్స్ ఎక్కువ ప్రైస్‌కి అమ్ముడుపోవచ్చు. దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఈ మొత్తాన్ని చూసుకున్నామనుకోండి, మొత్తం డేటానంతటిని ఒక ఫ్లోలో చూస్తే, ఇది ఈ ఏరియా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇండివిడ్యువల్‌గా చూస్తే ఏరియా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పలేం గానీ, ఓవరాల్‌గా చూస్తే విత్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ప్రైస్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో,
ఇలాగ ఒక స్ట్రెయిట్ లైన్‌గా ఫార్మ్ అవుతుంది కదా డేటా. అంటే ఏరియా ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో ప్రైస్ కూడా అదే రేషియోలో ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ డేటాని మనం లీనియర్ డేటా అంటాం. ఫర్ సపోజ్ ఒక హ్యూమన్ ఎలా సాల్వ్ చేస్తాడు ఈ ప్రాబ్లమ్ ఇస్తే? అంటే ఫర్ సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ని తీసుకుందాం. రియల్ ఎస్టేట్ ఏజెంట్ కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఇలా కొత్తగా జాబ్‌లో జాయిన్ అయిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాడికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? కస్టమర్స్ అనేవాళ్ళు ఇన్ని గజాల స్థలం ఎంత అయ్యిద్ది అని అడగగానే చెప్పగలగాలి. సో, అలా చెప్పగలగాలంటే ఆ ఏరియా మీద వాడికి పూర్తి అవగాహన ఉండాలి. అందుకేం చేస్తాడు కూర్చొని ఇలాంటి డేటా సెట్ ఒకటి చూస్తాడు. ఆ ఏరియాలో ఉన్న లైక్ ల్యాండ్స్ తాలూకా ఏరియా ఎంత? అండ్ దానికి కరెస్పాండింగ్ యాక్చువల్ ప్రైస్ ఎంత? అండ్ అలాంటి చాలా డేటా పాయింట్స్ చూస్తాడనమాట. ఇలా చాలా డేటా పాయింట్స్‌ని చూసి మైండ్‌లో ఒక కాలిక్యులేషన్ చేసుకుంటాడు. ఆ కాలిక్యులేషన్ చేసుకున్నాక వాడికి ఎవరైనా ఒక కస్టమర్ వచ్చి ఇన్ని గజాల స్థలం ఎంత అనగానే అప్రాక్సిమేట్‌గా ఈ రేంజ్‌లో ఉండొచ్చు అని చెప్పి చెప్పేస్తాడనమాట. ఓకే. సో, అది హ్యూమన్ వాడికి తెలివి ఉంది కాబట్టి వాడు ప్రాపర్‌గా చెప్పేయగలడు. కానీ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంకి మనం చెక్ చేయాలి. సో, ఫస్ట్ ఇలాగ డేటా చూపించి అర్థం చేసుకోమని చెప్తాం. అర్థం చేసేసుకున్నా అని చెప్పింది. చెప్పిన తర్వాత మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి వెదర్ అది పెర్ఫార్మ్ చేస్తుందా లేదా అన్నది. ఓకే. సో, ఇలాంటి లీనియర్ డేటా ఉండేటప్పుడు మనం ఎలాగా ప్రెడిక్ట్ చేయొచ్చంటే ఒక లైన్ గీసుకున్నామనుకోండి. ఇలాంటి స్ట్రెయిట్ లైన్ ఒకటి గీసుకుంటే ఈ లైన్ ద్వారా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సో, ఈ లైన్ ద్వారా ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ఎక్స్ పాయింట్ అంటే ఏంటి? ఈ ప్రైస్‌కి అంటే ఈ X1 అనే ఏరియాకి ఇంత ప్రైస్ అని చెప్తుంది. ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే ఈ X1 అనే ఏరియాకి యాక్చువల్ ప్రైస్ Y1. ఓకే. సో, ఈ లైన్ దగ్గరగా తీసుకోవడం ద్వారా మీనింగ్ ఏంటి? ఈ X1ని ఇలాగా పైకెళ్ళామనుకోండి. ఈ X1 అనేది ఈ లైన్‌ని ఇక్కడ టచ్ చేస్తుంది. యాక్స్ ఎక్కడ టచ్ అవుతుంది? ఈ లైను ఇక్కడ టచ్ అవుతుంది. సో, ఇది ఈ Y1 అనేది యాక్చువల్ ప్రైస్ వేరేజ్ ఈ వైపీ అనేది ప్రెడిక్టెడ్ ప్రైస్ అన్నమాట. సో, ఇది డీవియేషన్. కానీ ఈ మాత్రం డీవియేషన్ మనకు ఓకే. ఎందుకంటే ఫర్ సపోజ్ ఎవరినైనా హౌస్ ప్రైస్ ఎంత అని అడిగితే చెప్పలేడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా ఎగ్జాక్ట్ నంబర్ చెప్పలేడు. కొంత దగ్గరగా చెప్తాడు. సో, దగ్గరగా చెప్పినా మనకు ఓకే కదా! సో, రిగ్రెషన్ ప్రాబ్లమ్స్‌లో మనం ఎంత దగ్గరగా చెప్తే అంత బెటర్ అన్నమాట. అందుకే ఫర్ సపోజ్ ఇలాంటి లైన్ తీసుకున్నాం అనుకోండి. ఈ లైన్ అనేది ఎన్ని పాయింట్స్‌కి దగ్గరగా ఉంటే అంత మంచిది. సో, ఇప్పుడు ఈ లైన్ చూసుకుంటే అన్ని పాయింట్స్‌కి ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది. సో, అందుకే దీన్ని మనం ఆప్టిమల్ లైన్ అంటాం అన్నమాట. సో, ఇలాంటి ఆప్టిమల్ లైన్‌ని మోడల్ గీసేటట్టు మనం చూడాలి. ఓకే. సో, అసలు ఈ ఆప్టిమల్ లైన్ ఎలా గీస్తది మోడల్ అనేది ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం తాలూకు ప్రాసెస్ అన్నమాట. సో, ఎప్పుడైనా సరే ఏ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలో అయినా 3 స్టెప్స్ ఉంటాయి. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి హైపోథెసిస్ అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి లాస్ ఫంక్షన్ అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఆప్టిమైజర్. సో, మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకున్నాము. సో, ఇక్కడ మన మెయిన్ టాస్క్ ఏంటంటే మోడల్ చేత ఇలాంటి లైన్ ఒకటి గీపియాలి. అంటే ఇలాంటి ఆప్టిమల్ లైన్ ఒకటి గీపియాలి. సో, మోడల్ ఎప్పుడైతే ఇలాంటి ఆప్టిమల్ లైన్ గీస్తదో అది కూడా మనిషిలాగా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. ఇప్పుడు మనిషి ఎలా అయితే ఎగ్జాక్ట్ వాల్యూ ప్రెడిక్ట్ చేయలేడు. కానీ దగ్గరగా ప్రెడిక్ట్ చేయగలుగుతాడు ఒక ఏరియా ఇస్తే. సిమిలర్‌గా మోడల్ చేత కూడా ప్రెడిక్ట్ చేపియాలంటే మోడల్ చేత ఇలాంటి లైన్‌ని గీపియగలగాలి. ఓకే. సో, ఇలాంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ మీద ఇలాంటి లైన్ గీపియగలిగితే మోడల్ చేత అప్పుడు మనకి మంచి అవుట్‌పుట్ ఇచ్చిద్ది మోడల్. సో, ఇలాంటి లైన్ గీపియడానికి మనకి ఇలాంటి 3 స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి హైపోథెసిస్ అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి లాస్ ఫంక్షన్ అండ్ మూడో స్టెప్ వచ్చేసి ఆప్టిమైజర్. సో, హైపోథెసిస్ ద్వారా ఏం చెప్తామంటే మోడల్‌కి ఏం చేయాలి అన్నది చెప్తాం అన్నమాట మోడల్‌కి. సో, మోడల్ ఏం చేయాలి అన్నది హైపోథెసిస్ ద్వారా చెప్తాం. సో, ఇక్కడ మోడల్‌ని మనం ఏం చేయమంటున్నాం? ఒక లైన్ గీయాలి అని చెప్తాం. అంతేగాని నువ్వు ఇలా గీయు, అలా గీయు అన్నది చెప్పం. సో, ఎలా చెయ్యాలి అన్నది చెప్పం. సో, ఎలా చేయాలన్నది చెప్పం మనం. ఏం చేయాలన్నది మాత్రం చెప్తాం. ఇక్కడ మోడల్‌కి ఏం చేయాలని చెప్తున్నాము? నువ్వు ఒక లైన్ గీయు అని చెప్తున్నాం. సో, మోడల్ ఏం చేసిద్ది? ఫర్ సపోజ్ ఇ ఇ ఇది ఏరియా అండ్ ఇంకా ఇది ప్రైస్. సో, ఈ ఏరియా ఇంకా ప్రైస్‌కి కరెస్పాండింగ్ డేటా పాయింట్స్ ఇలా కనిపిస్తాయి. ఓకే. సో, ఇలా కనిపియగానే మనం ఈ డేటా పాయింట్స్ అన్నిటిని చూసి మనం ఇది కైండ్ ఆఫ్ లీనియర్ డేటాలా ఉంది. అందుకే నువ్వేం చేస్తావంటే ఒక లైన్ గీయు అని చెప్పి మోడల్‌కి చెప్తాం. అప్పుడు ఆ మోడల్ ఏం చేసిద్ది? మోడల్‌కి ఎలా గీయాలో తెలీదు కాబట్టి ర్యాండమ్‌గా ఇలాగ ఒక ర్యాండమ్ లైన్ గీసిద్దనమాట. సో, ఇది మోడల్ గీసిన లైన్. సో, ఇనీషియల్‌గా లైన్ ఇలా ఉండిద్ది. అప్పుడు మోడల్‌కి మనం ఏమని చెప్పాలంటే, "నువ్వు ఏదైతే లైన్ గీసావో అది చాలా వర్స్ట్ లైను. అడ్జస్ట్ చెయ్యి లైన్‌ని. అప్పుడు కొద్దిగా పర్ఫార్మెన్స్ బెటర్ అవ్వచ్చు" అని చెప్పాలనమాట.
సో అలా చెప్పడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే లాస్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. లాస్ ఫంక్షన్ ద్వారా మనం మోడల్‌కి నువ్వెంత వర్స్ట్‌గా పెర్ఫార్మ్ చేసావో అన్నది తెలియజేస్తుందన్నమాట. సో లాస్ ఫంక్షన్ ఏం చేసిద్ది, పర్ఫార్మెన్స్ మోడల్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుద్ది లైవ్‌లో. సో ఎప్పుడైతే మోడల్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందో, అంటే మోడల్ పర్ఫార్మెన్స్ ఎలా తెలుసుద్ది మోడల్‌కి, ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి. ఇది యాక్చువల్ ప్రైస్. వేరస్ ఇది అంటే ఈ లైన్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ టచ్ అవుతుంది. సో ఇది మన ప్రెడిక్టెడ్ ప్రైస్. సో ఈ యాక్చువల్ ప్రైస్‌కి ఇంకా ప్రెడిక్టెడ్ ప్రైస్‌కి ఉన్న డిఫరెన్సే మన ఎర్రర్ ఆర్ మన లాస్. ఓకే. సో ఇక్కడ లాస్ ఫంక్షన్ ఏమైద్ది, వై యాక్చువల్ మైనస్ వై ప్రెడిక్టెడ్. సో ఇలాగా ఈ లాస్ ఫంక్షన్ ద్వారా నువ్వు ఎంత ఎర్రర్ ఫార్మ్ చేస్తున్నావు ఈ ఈ పర్టికులర్ లైన్ ద్వారా అన్నట్టు చెప్తా అన్నమాట. అప్పుడు మోడల్ అర్థం చేసుకునిద్ది. సో నేను ఇంత ఎర్రర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఎర్రర్‌ని ఎలా అయినా తగ్గించాలి అని చెప్పేసి ఏం చేసిద్ది మోడల్, ఈ లైన్‌ని ఇలా ఉన్న లైన్‌ని కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసిద్దనమాట. సో ఇలా ఇటువైపు మూవ్ చేసిద్ది ఇలా లైన్‌ని. అలా మూవ్ చేయడం ద్వారా ఏమైద్ది, ఈ పాయింట్ అనేది ఇంతకు ముందు ఎర్రర్ ఎంత ఇంత. ఇప్పుడు ఎర్రర్ ఎంతకు తగ్గింది? ఇంతకు తగ్గింది కదా! సో అలాగే స్లోగా ఎర్రర్‌ని తగ్గించిద్దనమాట. సో స్లోగా ఈ లైన్ అనేది ఇలా అడ్జస్ట్ అవుతా వస్తదనమాట. ఇలా అడ్జస్ట్ అవుతా, అడ్జస్ట్ అవుతా, అడ్జస్ట్ అవుతా, అడ్జస్ట్ అవుతా ఇలా ఆప్టిమల్ లైన్ కింద ఫార్మ్ అయిద్ది. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ మెషిన్ లెర్నింగ్‌లో జరిగేది. సో ఫస్ట్ హైపోథసిస్. హైపోథసిస్ ద్వారా మనం ఏం చెప్తాం మోడల్‌కి? మోడల్ ఏం చేయాలో చెప్తాం. ఎలా చేయాలనేది మాత్రం చెప్పం. సో అప్పుడు మోడల్ ఏం చేసిద్ది, ర్యాండమ్‌గా ఒక లైన్ గీసిద్ది. ఆ ర్యాండమ్ లైన్‌కి చాలా ఎర్రర్ ఉండిద్ది. ఆ ఎర్రర్‌ని ఎలా చూపిస్తాం మోడల్‌కి? లాస్ ఫంక్షన్ ద్వారా చూపిస్తాం. లాస్ ఫంక్షన్ ద్వారా చూపించిన తర్వాత మోడల్ నేను చేసింది చాలా వరస్ట్‌గా చేశాను. నా అవుట్‌పుట్ అసలు బాలేదు అని చెప్పి ఏం చేసిద్ది, మోడల్ లైన్‌ని అడ్జస్ట్ చేసిద్ది. ఆ లైన్‌ని దేని ద్వారా అడ్జస్ట్ చేసిద్దంటే, ఈ ఆప్టిమైజర్ అనే అల్గోరిథం ద్వారా అడ్జస్ట్ చేసిద్దనమాట. సో ఇది మనకి లీనియర్ రిగ్రెషన్‌లో జరిగే ప్రాసెస్. అండ్ ఇన్ జనరల్ హైపోథసిస్, లాస్ ఫంక్షన్, ఇంకా ఆప్టిమైజర్ అనేవి ప్రతి అల్గోరిథంకి ఉంటాయి. సో ఈ హైపోథసిస్ ఇక్కడ లైన్ గీయడం. వేరే అల్గోరిథంలో ఇంకేదో అయినా అవ్వచ్చు. అండ్ సిమిలర్‌లీ ఇక్కడ లాస్ ఫంక్షన్ అనేది ఏంటి? ఈ రెండిటి మధ్య డిఫరెన్స్. వేరే అల్గోరిథంలో ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. అండ్ సిమిలర్‌లీ ఇక్కడ ఆప్టిమైజర్ ఒక అల్గోరిథం యూజ్ చేస్తాము. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ వేరే అల్గోరిథమ్స్‌లో ఆ అల్గోరిథం మారొచ్చు. అలాగే ఈ 3 స్టెప్స్ అయితే సేమ్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్తాము. సెకండ్ స్టెప్ ద్వారా ఎంత వరస్ట్‌గా చేసిందో మోడల్ అది సిగ్నిఫై చేస్తాం. థర్డ్ స్టెప్ ద్వారా ఆ హైపోథసిస్‌ని, ఈ లాస్ ఫంక్షన్‌ని చూసి ఎలా అడ్జస్ట్ చేయాలో అది ఆప్టిమైజర్ తాలూకా అల్గోరిథంలో ఉండిద్దనమాట. సో ఈ 3 స్టెప్స్‌తో ఇలాగా కంటిన్యూయస్‌గా అప్‌డేట్ అవుతా ఉండిద్దనమాట లైన్. సో ఫస్ట్ టైమ్ లాస్ కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. నెక్స్ట్ టైమ్ కొద్దిగా తగ్గుద్ది. నెక్స్ట్ టైమ్ ఇంకా తగ్గుద్ది. అలా స్లోగా ఎప్పుడైతే లైన్ ఆప్టిమల్ దగ్గరకొచ్చిందో అప్పుడు ఈ ప్రాసెస్‌ని మొత్తాన్ని స్టాప్ చేసి ట్రైనింగ్ అయిపోయింది అని చెప్పి. ట్రైనింగ్ ఎప్పుడైతే అయిపోయిందో మనము టెస్టింగ్‌కెళ్ళి టెస్టింగ్ చేస్తాం. సో టెస్టింగ్ రిజల్ట్ కూడా వస్తే అప్పుడు మోడల్‌ని డిప్లాయ్ చేస్తాం అనమాట. సో ఇది లీనియర్ రిగ్రెషన్ తాలూకు ప్రాసెస్. సో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమయ్యి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఎవరీవన్. బై బై.